అందరికీ నమస్కారం అమ్మ. ముఖ్యంగా రేషన్ కార్డ్ దారులందరికీ ఒక గొప్ప శుభవార్తను చెప్పుకోవాలా. అది ఏందనేది ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అనంతపురం నగరంలోని 2వ డివిజన్ చౌకధరల దుకాణంలో రేషన్ బియ్యం తూకాల్లో మోసం చేస్తున్నారంటూ డీలర్ల అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్తో కార్డుదారులు మొరపెట్టుకున్నారు. మీ ఇంటికి మీ ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా మంగళవారం అనంతపురం నగరంలో 2వ డివిజన్ భాగ్యనగర్ వినాయక నగర్లో ఎమ్మెల్యే పర్యటించారు. ఇంటింటికి తిరిగారు. ప్రజలతో సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కాలనీలో డీలర్లతో చౌక ధరల దుకాణాల ద్వారా సరుకుల సంక్రమంగా ఇవ్వలేదు. కార్డుకు 3-4 కిలోల బియ్యం పట్టుకుంటున్నారు. జొన్నలు 3 కిలోలకు 1 కిలో తూకాలు తక్కువ ఇస్తున్నారు. అక్రమంగా వ్యాపారాలకు అమ్ముకుంటున్నారని, ప్రతి నెల డీలర్లు మోసం చేస్తున్నారని పలువురు కార్డుదారులు ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేయగా డీలర్లు ఎమ్మెల్యే పిలిపించి మాట్లాడారు. బంపర్ స్టాక్ పట్టుకుని అధికారులు ప్రతి నెల సరఫరా చేస్తున్నారని, రేషన్ తక్కువ రావడంతో పరిస్థితి ఏర్పడిందని డీలర్లు ఎమ్మెల్యేకి చెప్పారు. ఏది ఏమైనా పేదలకు ఇచ్చే రేషన్ బియ్యం బ్లాక్ మార్కెట్కు తరలిస్తే చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే హెచ్చరించారు. డ్రైనేజ్, ఇంటి పట్టాలు, ఇళ్ల సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకొని వచ్చారు. అనంతపురం అర్బన్లో గతంలో నిర్మించిన ఇళ్లు అసంపూర్తిగా ఉన్నాయి. 10,000 ఇళ్లు పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. అనంతరం దివ్యాంగులైన అఖిల, వేణుగోపాల్, పుష్పలత ఇళ్లకు ఎమ్మెల్యే వెళ్లారు. పూర్తిగా మంచానికే పరిమితమైన వారికి అదనంగా పింఛన్ ఇప్పించాలని ఆయా కుటుంబ సభ్యులు ఎమ్మెల్యేను కోరారు. అందరికీ ధన్యవాదాలమ్మా. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు అంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. అందరికీ ధన్యవాదాలు. దయచేసి వీడియోని మాత్రం స్కిప్ చేయొద్దు నాన్న.